త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దానిపైన మీరు ఏమైనా కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారా? బరాబర్ నేను ఆల్రెడీ కార్యాచరణ స్టార్ట్ చేసినా, జనానికి చెప్తూనే ఉన్నా, ఇప్పటి నుంచి కాదు జనానికి చెప్తూనే ఉన్నా. కానీ పాత సర్పంచ్ బిల్లులే రాలేవని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ బిల్లుల విషయంలో చాలా కుటుంబాలు విజిట్ చేసినా ఇంకా పోతూనే ఉన్నా. ఇంకా మొన్న ఏంటంటే ఒక పెద్ద అనర్థం జరగబోయేది ఉండే తెలంగాణలో. నా దగ్గరికి సర్పంచ్ వచ్చిన ఒక సర్పంచ్లు ఒక ఆయన అయితే ఎంత తీవ్రంగా చెప్పిండంటే, అన్న ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నేను మానవుడు యాదిరెడ్డి పోయి ఢిల్లీలో పార్లమెంట్ ముంగట ఉరేసుకున్నాడు కదా, ఇది భారత పార్లమెంట్ ఉన్న రోజులు చరిత్రలో అది ఉంటది కదా. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం గురించి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నది మీరు ఇనుండ్రి, మీ కనబడతలేదో మీ చెవులు వినబడతలేవో అని చెప్పట్లేదు భగత్ సింగ్ చేసిండో ఆ లైన్ ఏది భగత్ సింగ్ పార్లమెంట్ మీద ఇప్పుడు బాంబు వేసిండో అట్లా నేను ఆయన ఏదైతే ఉరేసుకున్నాడు అక్కడ పోయి, అట్లా నేను కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి అసెంబ్లీ ముంగట సర్పంచుల బిల్లు లేక గ్రామ ప్రథమ పౌరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భారత రాష్ట్రపతి ఒక దేశానికి ఎట్లనో అట్లా గ్రామానికి నేను అట్లా నేను ఆత్మహత్య చేసుకొని ఓ చిట్టి రాసి రేవంత్ రెడ్డి చెప్పిన మాట జేబులో పెట్టుకొని నేను గవర్నమెంట్ రాగానే నేను ఇస్తా, మీరు కొట్లాడుర్రి, మీరు తిరగబడుర్రి, గల్లాలు పట్టుర్రి మంత్రుల ఎమ్మెల్యేలు అని చెప్పి ఆయన పీసీ ఉన్నప్పుడు చెప్పిండో అది పెట్టుకొని నేను చచ్చిపోతా అన్న సర్పంచ్ల తరఫుకి వెళ్ళి అదన్నా చరిత్రలు ఉంటది ఆయన పేరు మీద అని చెప్పి అంటే వద్దు ఆయన ఈయన కూర్చొని చెప్పిన అట్లా కాదు, మీరు ఆత్మహత్యల పడకండి అట్లా కాకండి. నిన్న కూడా ఒక ఆయన వచ్చిండు ఒక కాంట్రాక్ట్ ఎస్టీ శ్రీనివాస్ నాయక్ అని ఆయన పేరు, నిన్న వచ్చి కాంట్రాక్ట్ చేసి అన్న ఏదో తెలియక ఎస్టీలకు ఏదో ఇస్తున్నారు కాంట్రాక్ట్ అట్టి ఇట్లా అంటే నేనేదో డిగ్రీ చేసిన ఏదో వస్తాయి కావచ్చు అని గత గవర్నమెంట్ లో చేసిన అన్న 40 లక్షల రూపాయలు 13 లక్షల రూపాయలు రెండట బిల్లు అన్ని పనులైనాయి. ఇప్పుడు అడిగితే ఇస్తలేరు, అప్పులో ఇంటి మీదకి వస్తుంటే నాకు ఏం చేయాలి అర్థమైతలేదు. నా కలెక్టర్ ఆఫీస్ లో ఊరేసుకోవాలా, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను నాకు మెసేజ్లు పెడితే నేను నిన్న 2 రోజుల నుంచి పాపం 2 వీలర్ మీద తిరుగుతుంటే నిన్న కలిసి మాట్లాడినాను అతన్ని. ఘోరం చాలా అంటే చాలా 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 అన్యాయంగా ఉన్నది సిచ్యువేషన్ మొత్తం. ఈ ఆత్మహత్యల పరంపర అంటే ఇట్లా ఉన్నారు జనాలు. ఈ బిల్లుల గురించి సర్పంచ్ల బిల్లులు వెంటనే అయ్యాలి, ఏదెంత ఒక 600-700 కోట్లు అయితే కావచ్చు, 800 కోట్లు అయితే కావచ్చు, 1000 కోట్లు వీళ్ళు తింటారు కదా. ఎక్కడ పోయినా ఇవాళ 25 లక్షల ఎకరాలు ధరణి కన్నా ముందు పట్టాలయ్యి వేరేటలో పట్టాలయ్యి ఎక్కడ పోయినాయి. ఒక్కొక్క ఎకరం 1 కోటి రూపాయలు వేసుకున్నా 25 లక్షల కోట్ల రూపాయలు ఎవరు తింటుండి సంపద. ఇదంతా మార్పు రాబోతా ఉందని చెప్పేసి బరాబర్ మార్పు తీసుకొచ్చే దిశకు పోకపోతే వేరే దారి లేదు తెలంగాణకు. ఇక్కడనే ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి వేరే దారి లేదు. ఓకేనా, ఫైనల్ గా వరంగల్ విషయం వస్తే గతంలో అక్కడ నుండే ఒక సామెత పుట్టింది, అక్కడ నుండే ఒక పాట కూడా పుట్టింది, అది ముచ్చర్ల సత్యనారాయణ గారు. అన్ని సభల్లో ఆయనను స్మరించుకుంటా ఉంటారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు బీసీ అనుకుంటలేడేమో, తన గొల్లోళ్ళు బీసీలు లెక్క రారు కావచ్చు, యాదవులు రారేమో. తన జీవితం మొత్తం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అని 52లో నినదించినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఓకే, తర్వాత 54లో అసలు ఫస్ట్ హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ కలపొద్దని తెలంగాణ సోదరా తేల్చుకొని బ్రతుకు మోసపోతీవని నీవు గోసపడతావు అని రాసినటువంటి ఒక వైతాళికుడు తన మేల్కొని జనాన్ని మేల్కొనేటట్టు చేసిండు. నీలం సంజీవారెడ్డి మీద తిరుగుబాటు చేసి నీలం సంజీవారెడ్డిని పాడెంగ పాయజామాని 58 అన్నాడు పెద్ద మనుషులు ఒప్పందం అంటే. 68లో మళ్ళా 12 ఏళ్లు గడిచినా గానీ పుష్కరం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి వీడ నాడరు బాబు అని చెప్పని ఆంధ్ర గురించి పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయం ఎంత అంధకారం ఎంత అని గర్జించినటువంటి వ్యక్తి. ఓకేనా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవి నేటి విశేషాలు. చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.